రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఈ ధర్మం ఒక శరీరాన్ని గనక ధరించి మన ముందుకొస్తే అదే శ్రీరామచంద్రుడు అనేది ఈ మాట యొక్క అర్థం. రామో విగ్రహవాన్ ధర్మ అనే మాటకు అర్థం. కాబట్టి ఈ మాటని మనందరం ప్రసిద్ధంగా చెబుతూ ఉంటాం, చాలా చోట్ల వినుంటాం. కానీ ఈ మాటని చెప్పింది ఎవరు అసలు మొట్టమొదట అంటే మారీచుడు చెప్పాడు. ఈ సందర్భంలోనే, ఈ ప్రసంగంలోనే మారీచుడు రాముడి గురించి ఇంత గొప్ప మాటను అన్నాడు. ఇక్కడ మారీచుడు చెప్పాడు, నేను చిన్న వయస్సులో రాముడు చిన్న వయస్సులో ఉన్నప్పుడే నేను రాముడితో యుద్ధం చేయడానికి వెళ్ళి ఆయన ద్వారా నేను ఎక్కడో సముద్రంలో నేను పడ్డాను. సరే, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నేనేం చేశానంటే, రాముడు అంతా పూర్తి చేసుకుని మళ్ళీ వనవాసానికి వచ్చాడు. అప్పుడు నేనేం చేశానంటే, చాలా ఏళ్ళు అయిపోయిందిగా, ఇదివరకు నేను దెబ్బతిని చాలా ఏళ్ళు అయింది. మళ్ళీ ఏం చేశానంటే, నా యొక్క స్వభావం చేత మళ్ళీ నేను రాముడితో ఒకసారి యుద్ధం చేయడానికి వెళ్ళాను. ఈసారి నా వెంట చాలామంది రాక్షసుల్ని పట్టుకెళ్ళాను. కిందటిసారి ఒకసారి నేను దెబ్బ అనుభవించాను కాబట్టి ఈసారి నేనేం చేశానంటే కొంచెం దూరంగానే ఉంటూ నాతో పాటు ఉన్న రాక్షసుల్ని ముందుకు పంపించాను. అప్పుడు ఏం చేశాడు, వెంటనే రాముడు ఆ రాక్షసులందరినీ సంహరించేశాడు. అది చూడంగానే మళ్ళీ నాకు భయం వేసి ఆ పాతకాలంలో జరిగిందంతా నా జ్ఞాపకం వచ్చి మళ్ళీ నేను పారిపోయి అక్కడి నుంచి వచ్చేసాను. ఇదివరకు ఎలాగో నేను అనుభవించాను కాబట్టి ఈసారి నేను అలా చేశాను. అక్కడికి 2 సార్లు రాముడి యొక్క ప్రభావాన్ని నేను అనుభవించాను. నేను ఎలా ఉండేవాడినో మీకు తెలీదా? నేను ఎంత బలిష్ఠుడిగా ఉండేవాడిని, ఎలా ఉండేవాడినో మీకు తెలీదా? కానీ ఇప్పుడు నేను అదంతా వదిలేసి ఒక తాపసుడిగా జీవిస్తున్నాను, తపస్సు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. దీనికి కారణం శ్రీరామచంద్రుడు. ఆయనే నన్ను ఇలా మార్చాడు. కాబట్టి అటువంటి రామచంద్రుడితో నీకు వైరం తగదు అని ఎన్నో రకాలుగా ఆ మారీచుడు రావణుడికి ఉపదేశం చేశాడు.